ఓం గం గణపతే నమః. శ్రీ జ్యోతిష శాస్త్రం లెసన్ నెంబర్ 4. ఈ యొక్క లెసన్ నెంబర్ 4లో కాలపురుషుని యొక్క అంగముల గురించి, రాశ్యాధిపతుల గురించి, స్త్రీ పురుష రాశుల గురించి, బేసి శరీరాశుల గురించి, చర స్థిర ద్వి స్వభావ రాశుల గురించి, రాశుల ఆకారముల గురించి వివరంగా ఉంటాయి. చూడండి. మీకు ఏదైనా సందేహములు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి. లేదు అన్నట్టయితే డైరెక్ట్గా ఫోన్ చేయండి. మీ సందేహములకు నివారణ చేయగలవాడను. ఓం గం గణపతే నమః. నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసారావునండి. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం 9440255669 వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి ఛానల్. మనం ఈ రోజుని జ్యోతిష్ శాస్త్రం క్లాసులో రాశుల గురించి, దాని ఆకారముల గురించి, రాశుల గురించి, రాశికి అధిపతుల గురించి, అదేవిధంగా కాలపురుషుల అంగముల గురించి, తర్వాత రాశుల లింగభేదముల గురించి, అంటే పురుష రాశి, స్త్రీ రాశి, బేసర శరీరాశులు ఉంటాయి అవి. తర్వాత రాశుల స్వభావం గురించి, చర స్థిర స్వభావం గురించి, తర్వాత రాశుల శరీర నిర్మాణం సంస్థల గురించి, రాశుల తత్వముల గురించి వీలైతే తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అయితే ముందుగా రాశుల యొక్క ఆకారముల గురించి తెలుసుకున్నాము. మనము లోగడ రాశులు 12 రకాల రాశులని తెలుసుకున్నాము. మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కర్కట రాశి, సింహరాశి, కన్యారాశి, తులారాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశి, మకర రాశి, కుంభరాశి, మీనరాశి. ఇవి 12 రాశులు. దీన్ని లగ్నాలను కూడా మనం అనుకున్నాం, అది వేరే విషయం అనుకోండి. అయితే ఈ రాశులు మేషరాశి మేక ఆకారంగా ఉంటుంది, వృషభ రాశి ఎద్దు ఆకారంగా ఉంటుంది, మిథున రాశి జంట నవయవన దంపతులాగా జంటలాగా ఉంటుంది, కర్కాట రాశి ఎండ్రకాయలాగా ఉంటుంది, అంటే పేత అంటారు, దాన్ని క్యాన్సర్ అంటారు ఇంగ్లీష్లోను. తర్వాత సింహరాశి దాని పేరులో నుండి సింహంలాగా ఉంటుంది. తర్వాత కన్యారాశి 16 ఏళ్ళ కన్యపిల్లలాగా ఉంటుంది. తర్వాత తులారాశి బ్యాలెన్స్ అంటారు, దాన్ని ఇంగ్లీషులో బ్యాలెన్స్ అంటారు, తెలుగులో త్రాసు అంటారు, ఆకారంగా ఉంటుంది. నెక్స్ట్ వృశ్చిక రాశి, ఇది తేలు ఆకారంగా ఉంటుంది ఈ రాశి. తర్వాత ధనుసు రాశి, ఇది బాణం విల్లు ఆకారంగా ఉంటుంది, విల్లు బాణం ఆకారంగా ఉంటుంది. తర్వాత మకర రాశి మసలి ఆకారంగా ఉంటుంది. ఇది తర్వాత కుంభరాశి కొండ ఆకారంగా ఉంటుంది. మీనరాశి చేపద్వయం చేపలాగా ఉంటుంది. అంటే ఈ రాశులు 12 రాశులు కూడా 12 ఆకారాలతోటి ఉంటాయి. దానికి 12 షేపులు ఇచ్చారు మన వాళ్ళు. ఇక తర్వాత నెక్స్ట్ మనం రాశులు రాశ్యాధిపతుల గురించి మనం తెలుసుకుందాము. రాశులు రాశ్యాధిపతులు అన్నట్టయితే ఇక్కడ రాశులు 12 రాశులు అని చెప్పాం కదా. ఈ 12 రాశుల్లోనూ కూడా మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. అయితే ఇక్కడ ఈ యొక్క మన కూడా ఒక ఇల్లు అన్నది ఉందనుకోండి, దానికి అధిపతి ఓనర్ ఉంటారు. అదేవిధంగా ఒక రాజ్యం ఉందనుకోండి, దానికి రాజుగారు ఉంటారు. ఒక రాష్ట్రం ఉంటే దానికి మంత్రి గారు ఉంటారు. ఒక వీధి ఉన్నట్టయితే దానికి కార్పొరేటర్ కానీ, లేదో అన్నట్టయితే వేరే పేరు గల వాళ్ళు కూడా ఉంటారు. అదేవిధంగా ఇక్కడ రాసులు కూడా గృహాలు లాంటివి కాబట్టి దీనికి కూడా అధిపతులు ఓనర్షిప్ అని ఉంటుంది. ఈ ఓనర్షిప్ ఎవరెవరికి ఉంటుందంటే 7 గ్రహాలకు కూడా ఉండే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. అంటే ఇందులో ఓనర్షిప్ అన్నట్టయితే 7 గ్రహాలు అంటే రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని వాటికి ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ రవికి సింహరాశి ఓనర్షిప్ ఉంటుంది, అంటే సింహరాశి అధిపతి రవి అంటారు. ఇక్కడ నెక్స్ట్ చంద్రుడు, వీరిద్దరూ కూడా మెయిన్ ప్లానెట్స్. చంద్రుడు కర్కట రాశికి అధిపతి, అంటే సింహరాశికి అధిపతి రవి, కర్కట రాశికి అధిపతి ఓనరు చంద్రుడు. సింహరాశి నుంచి నెక్స్ట్ రాశి కన్యారాశి, దీనికి అధిపతి బుధుడు. చంద్రరాశి కర్కట రాశి నుంచి ఈ వెనక రాశి మిథునం, దానికి అధిపతి బుధుడు. అంటే కన్యకి మిథునానికి బుధుడు అధిపతి. అయితే సింహరాశి నుంచి 2వ రాశి మీకు వచ్చి తులారాశి, దీనికి అధిపతి శుక్రుడు. కర్కట రాశి నుంచి వెనక్కి 2వ రాశి వృషభ రాశి, దానికి అధిపతి మీకు శుక్రుడు. అయితే శుక్రునికి 2 ఇళ్ళు వచ్చాయి.
దాని తర్వాత సింహరాశి నుంచి వృశ్చిక రాశి వస్తుంది. సింహరాశి నుంచి వృశ్చిక రాశి అంటే 1, 2, 3, 4 4వ రాశి వస్తుంది. దానికి అడ్డుపెట్టి కుజుడు. అదేవిధంగా కర్కాటక రాశి నుంచి వెనక్కి 4వ రాశి మేషరాశి, దానికి అధిపతి కుజుడు. అంటే మేషానికి వృశ్చిక రాశికి కుజుడు అధిపతి అన్నమాట. ఇక్కడ మళ్ళీ సింహరాశి నుంచి 5వ రాశి ధనస్సు, దీనికి అధిపతి గురుడు. అదేవిధంగా కర్కాటక రాశి నుంచి వెనక్కి 5వ రాశి మీనరాశి, దానికి అధిపతి గురుడు. అదేవిధంగా సింహరాశి నుంచి 6వ రాశి మీకు మకరం, దానికి అధిపతి శని. కర్కాటక రాశి నుంచి 6వ రాశి కుంభం, దానికి అధిపతి శని. అంటే ఏంటంటే ఈ యొక్క 7 గ్రహాలు కూడా 7 స్థానాల్లో అధిపతులు అయ్యాయి. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను. సింహరాశికి అధిపతి రవి, కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు, కన్యారాశికి మిథున రాశికి అధిపతి బుధుడు, తులారాశికి వృషభ రాశికి అధిపతి శుక్రుడు, వృశ్చిక రాశికి మేషరాశికి అధిపతి కుజుడు, ధనుసు రాశికి మీనరాశికి అధిపతి గురుడు, మకర రాశికి కుంభరాశికి అధిపతి శని. అంటే ఈ విధంగా అధిపతులు ఆధిపత్యం వచ్చాయి. అంటే నేను ఒక అవసరం మీకు ముందు క్లాసెస్లో మీకు తెలుస్తూనే ఉంటుందన్నమాట. అయితే ఈ రాశుల అధిపతులు వచ్చాయి. నెక్స్ట్ మనకి ఇక మనం అనుకున్నాం కాలపురుషుడు అని అనుకున్నాము. ఈ యొక్క కాలపురుషుని యొక్క అంగముల గురించి మనం ఇప్పుడు చెప్పుకున్నాం. అంటే కాలపురుషుడు అన్నట్టయితే ఈ మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, ఈ 12 రాశులు లేదా 12 లగ్నాలు కలిపి కాలపురుషుడి కింద మనం అభివర్ణించవచ్చు. అంటే ఈ కాలపురుషుడు అభివర్ణించడానికి మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే మేషరాశి నుంచి స్టార్ట్ చేయాలి. అదే కానీ మనము మన శరీరానికి, మన జాతీయ చక్రానికి సపోజ్ ఎక్స్ అన్న వ్యక్తి యొక్క జాతీయ చక్రం ప్రిపేర్ చేసాం అనుకోండి, అతను సింహరాశిలో పుట్టాడంటే సింహరాశి నుంచి తన యొక్క శరీర అంగాలన్నీ కూడా ఏర్పాటు చేయాలి. అయితే ఇక్కడ కాలపురుషుని యొక్క అంగములు అంటే ద్వాదశ రాశుల్లోనూ కూడా కాలపురుషుని యొక్క స్వభావం, కాలపురుషుడు ద్వాదశ రాశులు రాశి చక్రానికి మార్క్ చేసినట్టయితే మేషరాశి శిరస్సు ఉంటుంది కాలపురుషుడికి. తర్వాత వృషభ రాశి ముఖం ఉంటుంది, శిరస్సు మేషరాశి, వృషభ రాశి శిరస్సు ఉంటుంది. మిథున రాశి బాహువులు ఉంటాయి. అంటే కుడి బాహువు, ఎడమ బాహువు 2 కలిపి మిథున రాశి వస్తుంది అనమాట. అదే కర్కాటక రాశికి వక్షస్థలం, అది వక్షస్థలం వస్తుంది. సింహరాశికి హృదయం వస్తుంది. దాని తర్వాత కన్యారాశికి ఉదరము వస్తుంది. తర్వాత తులారాశికి పొత్తి కడుపు వస్తుంది. వృశ్చిక రాశికి మర్మస్థానం అంటే సీక్రెట్ పార్ట్ అన్నమాట, అది అందరికీ తెలిసి ఉంటుంది. ధనుసు రాశికి 2 తొడలు, థైస్, రైట్ థై, లెఫ్ట్ థై, అంటే కుడి తొడ, ఎడమ తొడ వస్తుంది అనమాట. అదేవిధంగా మకర రాశికి 2 మోకాళ్ళు వస్తుంటాయి. సాధారణంగా చాలామంది మోకాళ్ళ మార్పిడి అంటున్నారు అనమాట. అంటే మకర రాశిలో కానీ అంటే అతని యొక్క జాతకంలో 10వ భాగంలో కానీ ఏదైనా తేడా ఉన్నట్టయితే, దానికి అధిపతి కానీ పాడైనట్టయితే కంపల్సరీగా మోకాళ్ళ మార్పిడి ఉండవచ్చు. ఒకవేళ కానీ బాగున్నట్టయితే మోకాళ్ళ మార్పిడి దారి తీసినప్పుడు కానీ సరే మెడిసిన్స్ తగ్గిపోవచ్చు. లేదు అతనికి అపమృత్యు ఉన్నట్టయితే అతని మోకాళ్ళ బాధ వచ్చే లోపలనే అతని యొక్క జీవన్మరణ సమస్య ఉండవచ్చు అనమాట. ఆ విధంగా ఉంటుంది. నెక్స్ట్ మకర రాశి 2 మోకాళ్ళ గురించి మనం చెప్పుకున్నాము. తర్వాత కుంభరాశి 2 పెక్కలు, ఆ పెక్కలు ఉంటాయి. తర్వాత మీనరాశి పాదముల గురించి చెప్తాను అనమాట. అంటే మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి, తులారాశి, వృశ్చిక రాశి, ధనుసు రాశి, మకర రాశి, కుంభరాశి, మీనరాశి, ఈ 12 రాశులను కూడా ఒక కాలపురుషుడి కింద మనం అభివర్ణించినట్టయితే, ప్లేస్మెంట్స్ ఇచ్చినట్టయితే అక్కడ మేషం శిరస్సు, వృషభం ముఖం, మిథునం బాహువులు, కర్కాటకం వక్షస్థలము, తర్వాత సింహం హృదయము, కన్యా ఉదరము, తుల పొత్తిగడుపు, వృశ్చికము సీక్రెట్ పార్ట్ మర్మస్థానము, ధనుసు 2 తొడలు, మకరం 2 మోకాళ్ళు, దాని తర్వాత కుంభం 2 పిక్కలు, మీనం 2 పాదాలు కూడా వస్తాయి. అంటే ఇవన్నీ కూడా ముందుకి ఉపయోగపడతాయి మన లెసన్స్లోనూ. కారణం ఎలా కారణం అన్నట్టయితే ఆడ అంగంలో కానీ మనకి ఏదైనా ఒక బ్యాడ్ గ్రహం ఉన్నట్టయితే ఆ యొక్క కొన్ని పరిస్థితుల్లో ఆ యొక్క శరీర అవయవం తీసివేయవలసి వస్తుంది, దానికి యాక్సిడెంట్ అవుతుంది. ఇటువంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. మెయిన్ ఇవన్నీ కూడా ఈ పార్ట్ నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని
నేను మీకు చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ కాలపురుషుల అంగముల గురించి చెప్పుకున్నాము. తర్వాత రాసుల యొక్క లింగ భేదముల గురించి కూడా మనం చెప్పుకుంటాము. లింగ భేదములు అన్నట్టయితే ఇక్కడ రాసులు 12 రాసులు ఉన్నాయి. ఒక్కొక్క దానికి కూడా మేల్ ఫిమేల్ రెండింటి కింద వర్ణించారు లింగ భేదాల కింద. అవి ఏంటంటే పురుష రాసులు, స్త్రీ రాసులు అనే 2 భేదాల కింద వర్ణించారనమాట. దీని ఉపయోగం కూడా ముందు చాలా బాగా ఉంటుంది. అంటే పురుష రాసులు అన్నట్టయితే బేసి రాసులకు అంటే ఆడ్ నెంబర్స్ అంటే మేషము, మిథునము, సింహము, తుల, ధనుస్సు, కుంభం ఇవి పురుష రాసులు అని అంటారు. అయితే ఈ పురుష రాశిలో పుట్టినవాడు చాలా తేజవంతుడు అవుతాడని రీడింగ్స్ ఇచ్చారు. అంటే ఇక్కడ బేసి రాశులు అంటే ఆడ్ రాశి, ఆడ్ లగ్నం ఇవన్నీ కూడా పురుష రాశులు అంటారు. అంటే ఒకసారి చెప్తున్నాను, మేషం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, కుంభం ఇవి. తర్వాత స్త్రీ రాశులు అన్నట్టయితే మిగిలినవి ఈవెన్ నెంబర్స్ అంటే సరిరాశులు. ఈ సరిరాశులు అంటే స్త్రీ రాశులు అంటే ఫిమేల్ రాశి అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇదేంటంటే ఈ సరిరాశులు వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం, మీనం ఇవి సరిరాశులు. ఈ సరిరాశిలో పుట్టిన వాళ్ళు స్వల్ప తేజస్సు గలవారు ఉంటారు. అంటే తేజస్సు బాగానే ఉంటుంది, కానీ వాళ్ళు ఆడ్ రాశి అంటే బేసి రాశిలో పుట్టిన వాళ్ళందరూ తేజస్సు ఉండకపోవచ్చు, అంత యాక్టివిటీస్ ఉండకపోవచ్చు. కానీ ఇది కూడా మళ్ళీ అందులోని గ్రహాలను బట్టి, అందులోని లగ్నాలను బట్టి, అందులోని భావాలను బట్టి కూడా మళ్ళీ మార్పు చెందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తున్నాయని కూడా బేసికల్ పాయింట్స్, ప్రారంభ సూత్రాలు. ఇవి కంపల్సరీగా మనం నేర్చుకున్నట్టయితే, ఇది కంపల్సరీగా మన మనసులో బయట వచ్చినట్టయితే మీకు కరెక్ట్గా ఉంటుంది. ఎవరికైనా చెప్పేటప్పుడు పుస్తకం దగ్గర పెట్టుకోవచ్చు, తప్పు వస్తుందేమో అని అభిప్రాయం కొద్దిగా, కానీ మనం మటుకు కంఠస్థం చేసుకోవాలి. ఇవన్నీ కంఠస్థం చేసుకున్నట్టయితే మనకి అన్ని విధాలు కూడా మంచి మనం చెప్పగలం, మనం ప్రజెంటేషన్ చేయగలం. దీన్ని నేను ఎప్పుడో చెప్తున్నాను, మనకి శాస్త్రంలో ప్రతిదీ కూడా మనకి ఫండమెంటల్స్ తెలుసుకోవాలి. కేవలం ఫండమెంటల్స్ నేర్చుకోవాలి. ఫండమెంటల్స్ నేర్చుకున్నాక దాన్ని మన తెలివితేటల్లోటి ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అంతేగాని ప్రతిదీ కూడా మనం జీవితాంతా కూడా పుస్తకాలతోనే చదువుతాము, చదివాక మనం బయటపడదాం అంటే కానీ కుదిరే క్వశ్చన్ కాదు. కేవలం ఫండమెంటల్, ఒక మ్యాథ్స్లో కానీ ఫండమెంటల్స్ కావాలి, సైన్స్లోనూ ఫండమెంటల్స్ కావాలి, తర్వాత ఫిజిక్స్లోనూ ఫండమెంటల్స్ కావాలి, అదేవిధంగా డ్రాయింగ్ ఆర్ట్లోనూ ఫండమెంటల్స్ కావాలి, తర్వాత సంగీత సాహిత్యాల్లో కూడా ఫండమెంటల్స్ కావాలి. ఫండమెంటల్స్ ఉన్నట్టయితే మనము దుందుకు పోగలము. మనకి డైరెక్షన్ తెలిసినట్టయితే వెళ్ళగలము. డైరెక్షన్ తెలిసిన రూట్ కావాలి మనకి. అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే స్త్రీ రాశుల గురించి, పురుష రాశుల గురించి మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ ఈ రాశుల్లోనూ బేసి రాశులు, సరిరాశులు అని ఉంటాయి. అంటే ఆడ్ రాశులు, తర్వాత ఈవెన్ రాశులు. ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్ అని ఎలా అంటామో అలాగే ఈ బేసి రాశులు, సరిరాశులు అన్నట్టయితే ఏంటంటే ఇది కూడా చాలా సింపుల్. ఇప్పుడు బేసి రాశులు అన్నట్టయితే 1, 3, 5, 7, 9, 11. సరిరాశులు అన్నట్టయితే 2, 4, 6, 8, 10, 12. అంటే ఇప్పుడు ఈ యొక్క సూత్రం ప్రకారంగా, ఈ యొక్క ఫండమెంటల్ ప్రకారంగా మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే బేసి రాశులు అన్నట్టయితే మేషం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, మీనం. అదేవిధంగా సరిరాశిలో అన్నట్టయితే మేషం, మిథునం, సింహం, తుల, ధనస్సు, కుంభం ఇవి బేసి రాశులు. సరిరాశులు అన్నట్టయితే వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం, మీనం వీటిల్ని సరిరాశులు అని అంటారన్నమాట. అంటే మనకి ఇది అర్థమైంది కదా. మనకి దీని ప్రకారంగా ఫాలో అయిపోతే చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ రాశుల యొక్క స్వభావాలు ఉంటాయి.
అంటే రాసుల యొక్క స్వభావం అన్నట్టయితే దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనమాట. రాసులు 3 స్వభావాలతో ఎప్పుడు ఉంటాయి. చరరాశి, స్థిరరాశి, ద్విస్వభావ రాశి. చరరాశి అంటే మూబుల్, స్థిరరాశి ఫిక్స్డ్, తర్వాత ద్విస్వభావ రాశి అంటే మూబుల్ ఆర్ ఫిక్స్డ్, 2 కూడా చేస్తూ ఉంటాయి. ఇందులో 12 రాశుల్ని ఈ 3 భాగాలుగా విడగొట్టారు. 3 భాగాలు ఏంటి? ఒకటి చరరాశి, స్థిరరాశి, ద్విస్వభావ రాశి. ఇక్కడ చరరాశి అన్నట్టయితే మనకి ఏమొస్తుంది అన్నట్టయితే మేషరాశి చరరాశి వస్తుంది, కర్కాటక రాశి మనకి చరరాశి, తులారాశి చరరాశి, తర్వాత మకర రాశి చరరాశి. తర్వాత స్థిర రాశులు అన్నట్టయితే వృషభం, సింహం, వృశ్చికం, కుంభం. అదేవిధంగా ద్విస్వభావ రాశులు అన్నట్టయితే మిథునం, కన్య, ధనస్సు, మీనం. వీటిని చరరాశులు, స్థిరరాశులు, ద్విస్వభావ రాశులు అనే అంటాం అన్నమాట మనం. అయితే ఏంటంటే ఇక్కడ ఈ యొక్క చరరాశులు 3 విధానంగా చేశారు. అంటే చరరాశులు మనం ఏమేమి చెప్పుకున్నాం అక్కడ? మేషం, కర్కాటకం, తుల, మకరాలు చరరాశులను చెప్పుకున్నాము. అంటే ఇందులో ఎవరైనా పుట్టిన వాళ్ళంటే ధైర్యవంతులు అవుతారని చెప్తారు. కాస్త వీళ్ళకి చురుకుదనం ఎక్కువ ఉంది అని చెప్తూ ఉంటారు. వీళ్ళు ప్రతి దాంట్లోనూ కూడా యాక్టివ్గా ఎక్కువగా ఉంటారని జాతకంలో చెప్తుంటారు. నెక్స్ట్ అదేవిధంగా ముహూర్త భాగాలు పెట్టినప్పటికల్లా చరరాశిలో పెట్టుకోవాలి అన్నట్టయితే తలుపులు ముహూర్తం పెట్టుకోవచ్చు. తలుపులు పెట్టడం కానీ, లేదంటే మోటార్ సైకిల్ వెహికల్స్ నడపడం కానీ, ఈ ఏంటంటే ఫ్లైట్ నడపడం కానీ, ఇటువంటి ఎన్నో కూడా పెట్టుకుంటాం. అదే స్థిరరాశి అన్నట్టయితే మటుకు మనకి దీనిలో స్థిరమైన మనస్సుతో ఉంటారు, దృఢ సంకల్పంతో ఉంటారు. ఇది వీటిని శంకుస్థాపన ముహూర్తం పెట్టుకుంటారు. దీనికి ఆ యొక్క నెక్స్ట్ ద్వారబంధ ముహూర్తం పెట్టుకుంటారు. తర్వాత ఏదైనా స్టాండర్డ్గా పని చేసేలాగా ఉన్నట్టయితే కలకాలం ఉండాలి, 100 ఏళ్ళు, 200 ఏళ్ళు, 300 ఏళ్ళు మన వంశం కూడా నిలబడాలంటే అటువంటి అన్ని పెట్టుకునే అవకాశం ఉందన్నమాట. ఈ యొక్క ద్విస్వభావ రాశి అన్నట్టయితే మటుకు అటు ఉంటుంది, ఇటు ఉంటుంది. ఈ ద్విస్వభావం అంటే 2 స్వభావాలు. అంటే ఈ యొక్క మేషరాశి తర్వాత వృషభ రాశి. వృషభ రాశి తర్వాత మిథున రాశి వచ్చినప్పుడు ఫస్ట్ పార్ట్ స్థిరం, తర్వాత పార్ట్ ద్విస్వభావం. అంటే ఈ విధంగా ఉంటాయి. మనం ఈ విధంగా రాశులు, చరరాశులు, స్థిరరాశులు, ద్విస్వభావ రాశులు అని ఉంటాయి. ఇవాళ వరకు కూడా మనం ఏం చెప్పుకున్నాం? రాశులు షేప్స్, ఆకారములు. రాశులు రాశాధిపతులు, ద లార్డ్స్. తర్వాత కాలపురుషుల అంగములు, ద పార్ట్స్ ఆఫ్ ది కాలపురుష. తర్వాత రాశుల లింగ భేదాలు, మేల్ అండ్ ఫిమేల్ క్లాసిఫికేషన్. నెక్స్ట్ పురుష, మేల్, ఫిమేల్. తర్వాత బేసి రాశులు, శరీరాశులు, ఆడ్ రాశి, ఈవెన్ రాశి. తర్వాత రాశుల స్వభావాలు, ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది రాశి. అది దట్ ఈజ్ ఫస్ట్ చర, స్థిర, ద్విస్వభావము. ఇక రాశుల శరీర నిర్మాణం గురించి, రాశుల తత్వం గురించి, మిగిలిన వాటి గురించి కూడా మనము ఇంకో క్లాసులో డిస్కస్ చేసుకున్నాము. శుభం భూయాత్. ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి రస్సు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసన్నరావు. అందరికీ నమస్తమాంజలు. నేను మీ బిఎస్కేవి ప్రసన్నరావుని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దూర ప్రాంతములలో ఉన్నవారికి, ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము. అదేవిధంగా వాస్తు, జ్యోతిషము, ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీసు చేయగలము. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం. 9440255669. వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్. అందరూ మంచిగా ఉండాలి, అందులో మనము ఉండాలి. అందరూ సుఖంగా ఉండాలి, అందులో మనము ఉండాలి. అందరూ కూడా యోగక్షేమాలతో ఉండాలి, అందులో మనం ఉండాలి. శుభం భూయాత్.